హైదరాబాద్‌లోని ఒక వింత ఘటన జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ వింత ఘటన గురించి చెప్తే గనక మీరు నిజంగా భయభ్రాంతికి గురవుతారు. ఎందుకంటే ఈ వింత ఘటన మీకు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉందన్నమాట. దీంట్లో ప్రాణాలు కూడా పోయాయి. కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. చనిపోయారు. చాలా తీవ్రమైన విషాదం జరిగింది. మీ చుట్టూనే ఇటువంటి విషాదాలు ఉన్నాయి. కానీ మీరు గమనించలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అంత ప్రమాదం జరిగిందనే విషయాలు ప్రతీదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతీదీ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే చాలామంది నెగ్లిజెన్సీ‌తో ఉంటారన్నమాట. ఏమవుతదిలే అనే నెగ్లిజెన్సీ‌తో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలందరూ కూడా రోడ్డున పడిపోతా ఉన్నాయి. ఆ నెగ్లిజెన్సీ వల్లే ఇటువంటి వింత ఘటనలు జరుగుతా ఉన్నాయి. ఈ వింత ఘటనలో ప్రాణాలందరూ కూడా కోల్పోతా ఉన్నారు. సో ఏం జరిగిందంటే సాదాసీదాగా అక్కడ హైదరాబాద్‌లోని ఒక కుటుంబం జీవనం సాగిస్తా ఉంది. సో చూడ్డానికి ఎంత అందమైన కుటుంబం అంటే నిజంగాను ఆ కుటుంబంలోని వాళ్ళకి 5గురు ఆడపిల్లలన్నమాట. 5గురు ఆడపిల్లలు కూడా టీనేజ్ వయసుకొచ్చేసారు. చాలా అందంగా ఉన్న ఆడపిల్ల వాళ్ళు చాలా బాగున్నారు. చక్కగా కుందన బొమ్మలా ఉన్నారు. సో ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో ఈ 5గురు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లకైతే జన్మదిన వేడుకల సందర్భంగా వాళ్ళ ఇంటికి ఇంకొక బంధువులొచ్చారన్నమాట. ఆ బంధువులు తన తల్లి, అదేవిధంగా తన కూతురు ఈ ముగ్గురు కలిపి వచ్చారు. ఇటువంటి క్రమంలోనే ఒక అంతు చిక్కని వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటనలోనే పాపం వాళ్ళ ఇంట్లో తీవ్రమైన విషాదం నిలిపిందన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళ ఇంటికి వస్తా ఉన్నారో, ఈ జన్మదిన వేడుకలు అని చెప్పేసి వాళ్ళకి పిలిచినట్టున్నారు వీళ్ళు. ఈ క్రమంలోనే వాళ్ళు రోడ్డంట వచ్చినప్పుడు, ఆ రోడ్డంట వెళ్తున్నప్పుడు ఒక మామిడి పండ్లు అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడన్నమాట. ఎప్పుడైతే ఆ వ్యక్తి కనిపించాడో, సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా! ఉత్తి చేతులతో వెళ్తే ఏం బావుంటదని చెప్పేసి, ఆ మామిడి పండ్లనైతే 2 కేజీల మామిడి పండ్లనైతే ఆమె అక్కడ కొనుక్కోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ మామిడి పండ్లు కొనుక్కుందో, ఆ కొనుక్కొని తీసుకొని వెళ్లి సదరు ఆ ఫ్యామిలీ దగ్గరికి జన్మ వేడుకల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత జన్మ వేడుకలన్నీ కూడా చాలా సజావుగా అయితే జరిగాయి. అందరూ కూడా ఫోటోలు దిగారు. ఆ ఫోటోలన్నీ కూడాను సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా ఒక పక్క పక్కన అలా నిలబడి చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. చాలా కుందరు బొమ్మల్లా ఉన్నారు. అందరూ చాలా చక్కటి చదువులతో ఉన్న మనుషుల్లా అయితే కనిపిస్తా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ మామిడి పండ్లు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చిందో, ఈ బర్త్‌డే కేక్ అని తిన్న తర్వాత వాళ్ళు మామిడి పండ్లు తిన్నారన్నమాట. మామిడి పండ్లు తిన్న గంటకి అయితే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ఎవరైతే ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారో వాళ్ళ 5గురు ఆడపిల్లతో సహా వాళ్ళ అమ్మ కూడాను విపరీతంగా అయితే తీవ్రమైన అస్వస్థతకు గురైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ మొత్తం 9 మంది ఆ మామిడి పళ్ళుని తిన్నారు. ఈ 9 మంది మామిడి పళ్ళులు తింటే దాంట్లోని దగ్గరగా 6గురికైతే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర భయభ్రాంతికి గురయ్యి ఎవరిని స్థానిక ఆసుపత్రికైతే తీసుకెళ్లారన్నమాట. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్ళి పరిస్థితి ఇలా జరిగిందని చెప్పేసి, మామిడి పండ్లు తిన్న తర్వాతే మాకిలా అయిందని చెప్పి ఒక డాక్టర్‌కి చెప్తే, డాక్టర్ ఇమ్మీడియేట్‌గా అక్కడ వాళ్ళకి అందరికి కూడా సెలైన్‌లు గట్టా ఎక్కించి, దానికి ఏదైతే యాంటీబయాటిక్ ఉంటదో అయన్నీ కూడా ఆయనైతే ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా బాడీ డీహైడ్రేట్ అయిందని చెప్పేసి వాళ్ళు కూడా సరైన మందులు, సదుపాయాలు అన్నీ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద సంచలనం. ఇక్కడే ఒక ప్రళయం అయితే వాళ్ళ కుటుంబం మీద పడింది. మరిదేంటంటే ఎవరైతే అక్కడ 5గురు ఆడపిల్లలు ఉన్నారో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారో, దాంట్లో ఇద్దరు టీనేజ్ ఆడపిల్లలైతే ఒకళ్ళ తర్వాత ఒకరు పాపం చనిపోయారన్నమాట మరుసటి రోజుకి. ఎప్పుడైతే ఇలా చనిపోయారో ఒకేసారి ఆ పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఒకేసారి షాక్‌కి గురయ్యారు. ఒకేసారి తీవ్ర భయభ్రాంతికి గురయ్యారన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఇద్దరు వ్యక్తులు చనిపోయారో, ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయారో, ఈ మెసేజ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ దాకెళ్ళింది. పోలీసులు కూడా వచ్చారు. ఎందుకంటే హాస్పిటల్‌లో చనిపోయేటప్పటికి హాస్పిటల్‌లో ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది ఒక సంఘటన గాబట్టి. హాస్పిటల్ వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ చేసినట్టున్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అసలు ఎలా జరిగిందది? ఏ విధంగా జరిగిందనే విషయాలు ప్రతిదీ కూడా పూసగుచ్చి అడిగితే, ఈ విధంగా మేము జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. అటువంటి క్రమంలో మా చుట్టాలు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు 2 కేజీలు మామిడి పళ్ళు తీసుకొచ్చారు. ఆ మామిడి పళ్ళు మా 9 మంది కూడా తిన్నాం మేము. ఈ 9 మంది తింటే మా 5గురికే ఇలాగా అస్వస్థతకు గురయ్యాం. దాంట్లో ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు. ఆ మామిడి పళ్ళు తినడం వల్ల ఇలా జరిగిందని మాకు అనుమానం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళైతే రిపోర్ట్‌లు ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా! ఒక వింత మామిడి పండ్లు అనాలా? లేకపోతే ఆ మామిడి పళ్ళు విషమైన మామిడి పండ్లు అనాలా? ఏమనాలో ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లోని చాలా వింత ఘటనలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లోని ఒక నెల క్రితం అయితే ఏదైతే పుచ్చకాయ ఉందో పుచ్చకాయ తినైతే దగ్గరగా 2, 3 రాష్ట్రాల్లో చనిపోయారు. మహారాష్ట్ర ముంబైలో అయితే ఒక కుటుంబం చనిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో అయితే ఒక తండ్రి, కుమారుడు చనిపోయాడు పుచ్చకాయ తిని. అయి కూడా తిన్న తర్వాత తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు వాళ్ళు. మహారాష్ట్రలో చనిపోయిన కుటుంబం ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్‌లో సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. ఏంటంటే ఏదైతే పాస్పరేట్ ఉంటదో ఎలకల మందు
ఆ ఎలకల మందు దాంట్లో కలిసిందని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రిపోర్ట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు షాక్ గురయ్యారు. ఎందుకంటే ఈ పుచ్చకాయలోకి ఎలుకల మందు ఏ విధంగా ఎళ్ళిందిరా బాబు అని చెప్పేసి తలలు పీక్కుంటా ఉన్నారన్నమాట. అసలు ఈ కేసు ఎవరి మీద పెట్టాలి? పుచ్చకాయ అమ్మిన వ్యక్తి మీద పెట్టాలా? లేకపోతే ఎవరి మీద పెట్టాలని చెప్పేసి పోలీసులు కూడా తల పీక్కుంటా ఉన్నారన్నమాట. సో, ఎందుకంటే పుచ్చకాయలోకి ఎలుకల మందు ఏ విధంగా ఎళ్ళిందని. సో, నాకు తెలిసిన మట్టుకైతే అప్పట్లో ఒక వీడియో చేశాను దీని మీద. చేసి కూడా చెప్పానమాట. ఈ ఎలుకల మందు ఏ విధంగా వెళ్ళుంటదని. ఎందుకంటే వీళ్ళు పుచ్చకాయని సగం కోసి వదిలేయడం వల్ల, ఆ వదిలేసింది మళ్ళీ నైట్‌కి తినడం వల్ల వీళ్ళు అస్వస్థతకు గురయ్యారన్నమాట. ఫస్ట్ తిన్న దాంట్లో ఏం అవ్వలేదు. ఇది కోసి అదే విధంగా వదిలేసి స్టోరేజ్ చేయకుండా దాన్ని తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. దాని మీద ఇతనికి ఆల్రెడీ షాప్ ఉందంట. ఈ షాప్‌లో ఎలుకలు చావడం కోసం ఏదో ఎలుకల మందు పెట్టుంటాడు. ఆ ఎలకలన్నీ కూడాను ఆ ఎలుకల మందు తిన్న తర్వాత ఈ పుచ్చకాయ తినుంటది. ఈ పుచ్చకాయ మీద ఈ చేతులకి మూతికి అంటుకున్నదంతా కూడా ఈ పుచ్చకాయ లోపలికైతే వెళ్ళే ఉంటది. ఆ ఫాస్ఫేట్ మందు ఏదైతే ఉందో పాయిజన్. సో, దాన్ని తినడం వల్ల వీళ్ళు చనిపోయారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశాను అప్పట్లో. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ మామిడికాయలు చూస్తుంటే ఈ మామిడికాయల విషయానికి వచ్చేటప్పటికి ఈ మామిడికాయల మీద చాలా మంది రసాయనాలు జల్లుతా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే చెట్టు నుంచి కోస్తారో చెట్టు నుంచి కోసిన వెంటనే చాలా తొందరగా అయి ముగ్గిపోయి తీసుకెళ్ళి ప్రజలకు అమ్మేసి అది డబ్బులు క్యాష్ చేసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులు కొంతమంది అయితే ఆలోచిస్తా ఉన్నారు. ఎక్కువ శాతం ఈ విధంగానే జరుగుతా ఉంది మార్కెట్‌లో. సో, ఎప్పుడైతే ఈ రసాయనాలు గట్టా వేస్తా ఉంటారో ఈ మామిడికాయలన్నీ కూడా సహజంగా తీపి అనేది తగ్గిపోద్దన్నమాట. కొంచెం తీపి తగ్గిపోయి కొంచెం పుల్లదనం అనేది మీకు ఏర్పడుతది. ఎందుకంటే మామిడి చెట్టుకి కాసిన కాయ ఏదైతే సహజంగా ముగ్గుతుందో అది చాలా తియ్యగా ఉంటది. దాని యొక్క స్మెల్ మీరు మామిడి పండు తీసుకొని ఒకసారి వాసన చూస్తే గనక దాని యొక్క స్మెల్ మీకు అర్థమైపోద్దన్నమాట. చాలా సహజసిద్ధంగా చాలా గుమగుమలాడుతూ స్మెల్ వస్తది మామిడి పండు స్మెల్. కానీ ఏదైతే బ్యాటరీతో రసాయనాలు జల్లి దాన్ని మొగ్గబెడతారో అది ఆ విధంగా రాదు. దాన్ని మీరు గమనించాలన్నమాట. సో, ఇక్కడ మామిడి పండ్లు తిన్నారు. ఆ తినడం వల్ల చనిపోయారని చెప్పి నేను చెప్పట్లేదు. అక్కడ మామిడి పండ్లు తిన్న తర్వాతే చనిపోయారని చెప్పేసి వాళ్ళ కుటుంబం చెబుతోందన్నమాట. ఇక్కడ మామిడి పండ్ల వల్ల చనిపోయారా? లేకపోతే మామిడి పండ్లో ఇంకేమైనా ఈ విషం ఏదైనా కలిసిందా అనే విధానం మీద అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా గాని వీళ్ళ యొక్క చావుల మీద రిపోర్ట్ అయితే వెళ్ళింది. ఏదైతే నమూనాలు ఉన్నాయో మామిడి పండ్ల నమూనాలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్స్ అయితే ఇచ్చారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన తర్వాత మామిడి పండ్ల మీద ఈ దర్యాప్తు చేసిన తర్వాత దాంట్లో రిపోర్ట్స్ అని చదువుతారన్నమాట. అసలు ఏం జరిగింది? మామిడి పండులో విషం ఉందా? లేకపోతే మామిడి పండులో రసాయనాలు వేయడం వల్ల వీళ్ళ యొక్క జీర్ణశక్తి అనేది దెబ్బతిన్నదా? అనే విషయం అంతా కూడా క్లారిటీగా చెప్తారు మీకు. అప్పుడు తెలుస్తది మనకి. మామిడికాయల మీద రసాయనాలు జననం వల్ల చనిపోయారా? లేకపోతే మామిడికాయల్లో ఏదైనా పాయిజన్ కలిసిందా? లేకపోతే ఎవరైనా దీన్ని కుట్ర పన్ని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారనే విషయం మీద ఒక క్లారిటీ వస్తదన్నమాట. సో, ఏది ఏమైనా గాని ఈ వీడియో నేను చేయడానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. ఏంటంటే అది చాలా మంది నెగ్లిజెన్సీగా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళైనా గాని లేదా బయట తెచ్చుకున్న ఫ్రూట్స్ విషయంలో అయినా గాని చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారు. డౌట్ లేకుండా ఉంటున్నారన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారులే అనే విధంగా కొంతమంది ఉంటుంటే, కొంతమంది బయటికి వెళ్లి ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో ఫ్రూట్స్ సరైన రీతిలో చూడకుండా ఫ్రూట్స్ ఉన్నాయి కదా తినేద్దాం తొందరలో అని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్రూట్స్‌ని కొనేసుకొని తెచ్చేసుకుంటున్నారు. తెచ్చేసుకున్న తర్వాత కొంతమంది స్టోరేజ్ సరిగ్గా చేయరు. స్టోరేజ్ సరిగ్గా చేయకపోయినా గాని ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది తర్వాత మీకు డీహైడ్రేట్ అయితే అయ్యే అవకాశం ఉంటది. 100% అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే మీ జీర్ణ వ్యవస్థనే ఈ బ్యాక్టీరియా అనేది దెబ్బ కొడతదన్నమాట. అప్పుడు మీకు అస్వస్థతకు గురవుతారు మీరు. అలా అస్వస్థతకు గురవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో మీకు తక్కువ ఉంటే గనక మీ 5గురిలో అయితే మీరు తిన్న కుటుంబంలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే వాళ్ళు చనిపోతారన్నమాట. ఇది 100% క్లియర్ కట్. సో, చూసారు కదా! ఎందుకంటే ఈ మామిడికాయలు తిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో 5గురిలోని ఇద్దరే చనిపోయారు. మిగతా ముగ్గురు డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారన్నమాట. అంటే ఈ ఇద్దరిలోని రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంది. వీళ్ళ బాడీ తట్టుకోలేకపోయింది. వీళ్ళ జీర్ణశక్తి తట్టుకోలేకపోయిందన్నమాట. డైరెక్ట్‌గా కిడ్నీలకి కొట్టుంటదది. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి మట్టుకైతే. ఎందుకంటే డీహైడ్రేట్ అయిన తర్వాత బాడీ ఆటోమేటిక్‌గా మీకు ఈ కిడ్నీ మీద కొడతదన్నమాట. సో, ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయో, ఇటువంటి వింత సంఘటనల నుంచి మీరు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి ఇటువంటి విషాదాలు మీరు గమనించట్లేదు. ఈ విషాదాలన్నీ కూడా మీరు గమనించండి. ఇటువంటి ఘటనలను కూడా గమనించండి. ఎందుకంటే మన చుట్టూనే జరుగుతా ఉన్నాయి ఇటువంటి ఘటనలన్నీ కూడాను. ఇయన్నీ మీరు గమనించడం వల్ల ఎంతో కొంత మీరైతే ఆటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. లేని పక్షంలోని ఒక కుటుంబ పెద్ద చనిపోయాడంటే కుటుంబం అంతా కూడా రోడ్డున పడతది. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి చనిపోతే పిల్లలు అనాథలైపోతారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్త తీసుకొని ఏది ఏమైనా గాని మీరు ఏది కొనుక్కున్నా, ఏది తిన్నా గాని సరైన పద్ధతిలో తిని, సరైన నెగ్లిజి సరైన రీతిలో ఉంటే గనక నెగ్లిజెన్సీ లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేని పక్షంలో ఇటువంటి మరణాలు సంభవించే అవకాశం ఉంది.
చూసారు కదా, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఏదైతే ఈ వింత ఘటనలు జరుగుతూ చాలా మంది చనిపోతూ ఉన్నారు కదా, వీటి మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే కనుక కామెంట్ చేయండి, ప్రజలకు చెప్పండి. నా వీడియో రూపంగా అయితే కామెంట్ చేసి ప్రజలకు చెప్పండి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలనే విషయాల మీద మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, అదేవిధంగా మన ఆంధ్రలో జరుగుతున్నటువంటి విషయాలు ప్రతిదీ కూడా మీకు తీసుకొచ్చి చెప్తాను మీకు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తారు మీకు తెలియని విషయాలను కూడా తీసుకొచ్చి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.